అందరికీ కవులకి నిర్వాహకులకి అందరికి కూడా స్వాగతం. మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి 15 రోజుల ముందు అనుకున్నాం. రెస్పాన్స్ కూడా 30 మంది అయితే 30 మందికి ఎక్కువ మంది వచ్చారు. ఈ కార్యక్రమంలో మన ఎప్పట్లాగనే మన ఈ సంస్థకు మూలకారకులైనటువంటి మౌనశ్రీ మల్లిక్ గారు మరియు మనకి ప్రఖ్యాత కవి, మనకు మంచి సలహాలు ఇచ్చేటటువంటి సేనాధిపతి గారు, దాశరథి సేనాధిపతి గారు, వారంతా కూడా మన అదృష్టం. ఈ రాధాకృష్ణ గారు కవి సమ్మేళన సామ్రాట్ రావటం, ఈ నంది అవార్డు గ్రహీత దర్శక నిర్మాత దీపక్ నేతి గారు ఉండటం, ఈ ధనమ్మారెడ్డి గారు మనకి ఇప్పుడు టెక్నీషియన్ ఉన్నారు, మహామౌలు చాలా పెద్ద కవులు కూడా అందరూ వచ్చారు. అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం మొదట మన తొలి పలుకులు దీపక్ నేతి గారి మాటలతోటి ప్రారంభమవుతుంది. తర్వాత ప్రార్థనా గీతం తర్వాత మన మౌనశ్రీ మల్లిక్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఓటు దీపక్ నేతి గారు. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం, ఆత్మీయ స్వాగతం, గౌరవపూర్వక స్వాగతం. మన కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక 7వ సమావేశము విశ్వావసు సంవత్సరము ఉగాది పండుగ త్వరలో జరపబోతు సందర్భంగా అప్పుడు చాలా కార్యక్రమాలు, చాలా మంది ఎంగేజ్ ఉంటారు కనుక ఒక 5 రోజుల ముందే మనం జరుపుకొని వాళ్ళ కవులందరికీ వేరే సాటి సదస్సుల్లో అవకాశం కల్పించిన ఉద్దేశంతో మనం ముందుగానే ఈ అంతర్జాల కార్యక్రమాన్ని మనం సంకల్పించుకున్నాము. అందుకు నేను కవుల వేదిక తరఫున రాజేంద్ర ప్రసాద్ గారికి, మల్లిక్ గారికి, రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రోటోకాల్ పాటిస్తూ ముందర అధ్యక్షుల వారిని స్వాగతిస్తున్నాను. మౌనంగానే కదలాడి కావ్య శిల్పి అయ్యాడు, రచనలెన్నో చేసి కవుల హృదయాల గెలిచాడు. మౌనంగా ఉంటూనే ఆయన మాట్లాడితే ఎదుటి వ్యక్తి చాలా ఈజీగా మిత్రునిగా, స్నేహితుని మారిపోతాడు. అలాంటి మన మౌనశ్రీ మల్లిక్ గారు నేటి మన ఈ అంతర్జాల సభకు అధ్యక్షులుగా బాధ్యత నిర్వహించాలని నేను వేడుకుంటున్నాను. అలాగే పొగడ్తలు నచ్చని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మన రాష్ట్రం సేనాధిపతి గారు కూడా మనొక విశిష్ట ఆత్మీయ అతిథిగా వారిని తమ బాధ్యత నిర్వహించాల్సిందిగా నేను ఈ సమూహంలో పాల్గొని కోరుతున్నాను. ఇకపోతే అంతర్జాలం మీటింగులు కానీ, కవి సమ్మేళనలు కానీ ఈ పాటికే గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కాల్సిన మన రాధాకృష్ణ గారు, తను కుసుమము కవి కుసుమాలను కంట్రోల్ చేసే ఆ కుసుమాల వనమాలి అని కూడా అనొచ్చు మనం ఆయన్ని. తను ఇప్పటికే ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని కవితలు నిర్వహించిన తను ఆల్రెడీ విశ్వవిఖ్యాతగా మారిపోతున్నారు. వారికి నేటి కవి సమ్మేళన బాధ్యతలను అప్పగిస్తూ మన తర్వాత అలాగే మా మూల స్తంభాలైన ఈ సంస్థకు ఒకడైన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన హైదరాబాద్లో ఉన్నా లేకున్నా ఏ ఊర్లో ఉన్నా కూడా తన సంకల్పము ఈ కవి సదస్సులను, కవి సమ్మేళనను, కవి సేవను, భాషా సేవలను ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఎప్పుడు ఏదో చేయాలన్న పట్టుదలతో, తీవ్ర దీక్షతో ఆయన ఇట్లాంటి కార్యక్రమం సంకల్పిస్తుంటారు. మాకు వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా ఆర్గనైజేషన్ మాకు ఇస్తూ మా చేత ఏదో ఒకటి భాషా సేవ చేస్తున్నారు. వారికి అలాగే స్వాగతం. అలాగే విచ్చేసిన కవులందరూ అందరూ మహానుభావులు, అందరి పేర్లు నేను చెప్తే ఇంకా అధ్యక్షుల వారి రాధాకృష్ణ గారి బాధ్యతను తీసుకున్నది. అలా కాకుండా అందరికీ ఈ సమూహం తరపున ఈ ఉగాదికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వాసు నామ సంవత్సరము అందరికీ బాగుండాలని కోరుకుంటూ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు నేను మౌనశ్రీ మల్లిక్ గారికి ఈ బాధ్యతను అప్పగిస్తున్నాను. ధన్యవాదాలు. సాహితీ మిత్రులందరికీ నా నమస్కారం. విశ్వావసు కొత్త సంవత్సరం సందర్భంగా కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక అత్యంత అద్భుతంగా, అత్యంత రమణీయంగా, వసంతం ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే రమణీయంగా మనం కవి సమ్మేళనం జరుపుకోవాలని ఎంతో హృదయమైనటువంటి ఆలోచనతో మనం అనతి కాలంలోనే దిగ్విజయంగా 6 కార్యక్రమాలను మనం పూర్తి చేసుకొని 7వ కార్యక్రమానికి 7వ సమావేశానికి మనందరం ఇవాళ పూనుకొని
ఈ కార్యక్రమాన్ని మనం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి మనం ముందుకొచ్చాం. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి ఈ మనస వాచ కర్మణ ఏ కార్యక్రమాన్నైనా తన భుజాల మీదకి ఎత్తుకొని మోస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఫస్ట్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి, మరొక కాదు, ఈ కార్యక్రమానికే ముఖ్య అతిథి. వారు ఎంతో హృదయ సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా, తర్వాత సాహిత్యంలో అనేక ప్రక్రియలలో అందులో ఒక ప్రక్రియలోకి ప్రవేశించి ఆ ప్రక్రియను ఏదో పరిచయం చేసుకుందామని కాకుండా అందులో అందే వేసిన చేయిగా బహుముఖ ప్రజ్ఞను సాధించి ఒకవైపు సమీక్షకుడిగా, విమర్శకుడిగా, కథకుడిగా, కవిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన సాహితీ యాత్రను ఒకవైపు ఉన్నతోద్యోగం చేసి ఒకవైపు సాహిత్య సేద్యం చేస్తున్నటువంటి మా దాస్యం సేనాధిపతి గారు ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉండడం అనేది కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక చేసుకున్నటువంటి ఒక సౌభాగ్యంగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే కార్యక్రమానికి వచ్చేటువంటి అతిథుల వల్లనే, ముఖ్యంగా ముఖ్య అతిథి వల్లనే ఆ సంస్థ యొక్క, ఆ కార్యక్రమం యొక్క విలువ పెరుగుతుంది. వారికి నేను హృదయపూర్వకమైనటువంటి స్వాగత వచనాలు నేను వారికి పలుకుతున్నాను. సాదర స్వాగతం దాస్యం సేనాధిపతి సార్. తర్వాత ఇదే కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఇచ్చేసినటువంటి అంబట్లింగ కృష్ణారెడ్డి గారు కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక ప్రారంభించినప్పటి నుండి ఆ 1వ సమావేశం నుంచి 7వ సమావేశం వరకు వారు అందించినటువంటి సౌజన్యం లేదు. వారి విలువైనటువంటి వయసును మర్చిపోయి, వారి విలువైనటువంటి ఆరోగ్యాన్ని మర్చిపోయి, వారి విలువైనటువంటి కాలాన్ని ఈ కార్యక్రమం కోసం, కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక కోసం, తర్వాత వారి ఆర్థిక సౌజన్యాన్ని ప్రతిసారి అందిస్తున్నారు. వారు ఎంతటి సౌహార్ద్ర హృదయులు అంటే వాళ్ళు సాహిత్య ప్రేమికులు మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి నటులు, గొప్ప నాటకాలు వేసినటువంటి వారు కూడా ఈ కాప్రా కవుల వేదికకు ఒక వెన్నుదన్నుగా నిలిచి, ఒక మూల స్తంభంగా నిలిచి నడిపిస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అడవి ఎంత పచ్చగా శోభిల్లితే ఈ భూగోళం అంత ప్రాణవాయువును సంతరించుకొని ఆనందంగా ఉంటుంది. అలాంటి అటవీ శాఖలో పనిచేసినటువంటి విశ్రాంత అధికారి వారికి నేను సాదరపూర్వకంగా స్వాగత వచనాలు పలుకుతున్నాను. అలాగే ఇది ఉగాది అంటేనే కవులకు ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ, అది పర్వదినం. ఎందుకు కవులకు పర్వదినం అంటే కొత్త సంవత్సరాన్ని, సమాజాన్ని, మనుషులను, మనస్తత్వాలను, వాళ్ళ సౌభాగ్యాన్ని, వాళ్ళ శ్రేయస్సును కోరేటువంటి కవులకు ఇది ఒక మంచి పండుగ, పర్వదినం. ముఖ్యంగా ఏ పండుగకు జరగనటువంటి వేడుకలు, కవి సమ్మేళనాలు, ఉగాది కవి సమ్మేళనాలు తెలుగునాట జరుపుకోవడం మనం ఒక ఆనవాయితీగా చూసుకుంటాం. అలాంటి కవి సమ్మేళనాలు, మన ఏడవ కవి సమ్మేళనాన్ని, ఉగాది కవి సమ్మేళనాన్ని నిర్వహించడానికి మా రాధాకుస్మ గారు సౌజన్యమూర్తి. వారు చాలా ఉద్యోగరీత్యా విజేతగా నిలిచారు. అలాగే ఒక గృహిణిగా కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, అందరి ఒక స్నేహ భావంతో వారు ప్రతి కార్యక్రమాన్ని ఒక కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక మాత్రమే కాదు, ఏ కార్యక్రమంలోనైనా వారికి ఒక బాధ్యతను అప్పచెప్తే ఒక సమర్థవంతమైనటువంటి నిర్వహణ దక్షతను అందిపుచ్చుకున్నటువంటి శైలి మనల్ని నివ్వెరపరుస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళని ఒక చిన్న వాత్సల్య భావంతో, ఒక చురకల భావంతో, లేదా ఒక స్నేహశీలత్వంతో వారిని ఆ సమయంలోనే 2 నిమిషాలు అంటే 2 నిమిషాలే, 25 లైన్ అంటే 25 లైన్లే చదివించే ఆ నేర్పు, ఓర్పు, అధ్యక్షత వహించడం అంటే అది పెద్ద పాతాళ భైరవుడు లాంటి బాధ్యతను తీసుకున్నట్టు. అలాంటి బాధ్యతను తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మా రాధగారు ఇక్కడ ఉండడం కూడా మేము వారిని అభినందిస్తున్నాం. వారు కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే
ఇంకా ఆత్మీయ పలుకులు పలకడానికి వచ్చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు వారు చాలా నిబద్ధత, అంటే ఎంతటి నిబద్ధత అంటే ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఉరుములు మెరుపులు పడ్డా కూడా ఆయన అనుకున్నది సాధించేటువంటి నేర్పు ఓర్పు కల ఒక చంటి పిల్లాడి తత్వంతో ఉంటాడు. ఏమైతే సార్ ఏమవుతుంది, మనమే చేద్దాం సార్, సహకరించలేదు, టైం కాలేదు, మనమే చేద్దాం, టీలు మనమే ఆడిద్దాం, అన్నం మనమే పెడదాం, ఈ ఇలా అన్ని విషయాల లోపల అసలు ఆయన కార్యక్రమాన్ని అక్కడ వాళ్ళేం బాధపడతారో, ఇక్కడ వీళ్ళేం బాధపడతారో, అసలు కవులు ఎలా ఆకలితో ఉన్నారా, టీ కావాలా, వాళ్ళకి మంచినీళ్ళు కావాలా, మజ్జిగ కావాలా, అంటే ప్రతి అంటే ఒక వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేయడం అనేది రాజేంద్ర ప్రసాద్ లో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ. ఈ మంచి క్వాలిటీలోనే మనం డెఫినెట్ గా ప్రశంసించి తీరాల్సింది ఎవరి లోపట ఉన్నా కూడా. అది చాలా నిండైన మనసుతో ఏ కార్యక్రమమైనా ఆయన చేస్తారు. ఆ రూపకల్పన చేసిన విధంగానే సక్సెస్ఫుల్ గా 6 సమావేశాలు సక్సెస్ కావడంలో మా రాజేంద్ర ప్రసాద్ గారికి అందవేసి వారికి ఈ సభా వేదిక వేదిక మీద నేను వారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా ఈ కార్యక్రమంలో ఉండడం ఆనందకరమైన విషయం. అలాగే సాంకేతిక సహకారం అందిస్తున్నటువంటి బిటవరం శ్రీమన్నారాయణ గారు, వారు హనుమకొండ నివాసి, మా వరంగల్. దీనికి ఏ కార్యక్రమం ఇలాంటి ముఖ్యంగా ఈ సాంకేతిక పరమైనటువంటి ఎలాంటి లోపాలు తలెత్తినా కూడా ఒక ఐడి క్రియేట్ చేసి చక్కగా చూడండి ఎంత ఎంత అందంగా కనిపిస్తున్నారో, మంచి చక్కగా బాగా చాలా బాగా ఏర్పాటు చేసి సాంకేతిక పరమైనటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణ గారు నేను అందరి ముందు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వందన సమర్పణ చేయడానికి వచ్చేసినటువంటి మా ధనమ్మ గారు ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అంటే ఒకటో కార్యక్రమం నుంచి చివరి కార్యక్రమం, ఇప్పుడు అంటే చివరిది కాదు ఇది, ఈ 7వ సమావేశానికి కూడా వారు అటెండ్ అవుతున్నారు. వారు ప్రతి సమావేశంలో కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు. ధనమ్మ గారికి ధరణి మహిళా శక్తి అధ్యక్షురాలు వారికి కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక విభిన్నమైనటువంటి ఆలోచనలతో ప్రతి దశలో విభిన్నమైనటువంటి శైలిలో, తర్వాత ఏదో కవులు రావాలి, వాళ్ళ కవిత్వం చదవాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, మన సభా కార్యక్రమం దిగ్విజయం చెప్పుకోవడం కాకుండా వచ్చిన ప్రతి కవిని గౌరవించడం అనేది కాప్రా మల్కాజ్గిరి కవుల వేదికకు ఉన్నటువంటి గొప్ప హృదయ సంస్కారం. చిన్నవాళ్ళు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా అదే రెస్పెక్ట్ తో మనం ఆదరించేటువంటి ఈ వేదిక ఇప్పటికే నేను చాలా మంది నాతో అంటుంటారన్నమాట, కాప్రా మల్కాజ్గిరి కవుల వేదిక అరే మమ్మల్ని పిలవచ్చు కదండి, మేము కూడా రావచ్చు కదా, మమ్మల్ని ఎందుకు పిలవడం లేదంటే, సార్ ఒక్కొక్కరిని పిలుస్తున్నాము, మొన్న దాస్యం గారిని పిలిచాము, మొన్న నాలేశ్వరం గారిని పిలిచాము, మొన్న ఒక్కొక్కరిని అట్లా పిలుచుకుంటున్నాము. మీకు కూడా తప్పకుండా మేము కేవలం కాప్రా మల్కాజ్గిరి కవుల వేదికకే ఇది అయ్యే విధంగా కాకుండా ఒక ఆర్డర్ లో ఒక అంత ఆ గిరిగీసి అందులోనే జరపడం కాకుండా పెద్ద పెద్ద వాళ్ళని కూడా హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్నటువంటి మహా సాహితీవేత్తలు కూడా ఈ అందులో మీ వంతు కూడా సహకారం కూడా వచ్చే తరుణం ఉంటుందని నేను వాళ్ళకి సర్ది చెప్పడం జరుగుతుంది. అంటే అంతటి ప్రాచుర్యాన్ని పొందుతున్నటువంటి వేదిక ఇది. సో అలాంటి ఈ వేదికలో ఇవాళ 7వ సమావేశంలో ఉగాది కవి సమ్మేళనం జరగడం అనేది, అంటే దాదాపుగా అందరికంటే ముందు మనమే జరుపుకుంటున్నాం. అది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మంచి కవులందరూ కూడా చక్కగా చదవండి. ఒక్కొక్క వాక్యాన్ని 2-3 సార్లు కాకుండా మీ పేరు, మీ కవితా శీర్షిక చెప్పి చక్కగా స్పష్టంగా చదవండి. ఎవరికి సందేశాలు ఇవ్వడం కానీ, ఈ లైన్ అర్థం ఇది అని చెప్పడం కానీ కాదు. అక్కడ ఎవరు ఉన్నారో తెలుసు కదా మీకు, రాధగారు ఉన్నారు. రాధగారు ఏం చేస్తారంటే వారి ప్రేమతత్వం రాధగారు ఉన్నారంటే ప్రేమగానే చెప్తారు వారు. కానీ ఇది ఒక మంచి సౌజన్యశీలంగా సంస్కారవంతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి కవులకు పేరున అందరూ చాలా విద్వన్మనులు, బాగా డాక్టరేట్లు, పెద్ద పెద్ద చదువులు చదువుకుని వచ్చారు. మా రమాదేవి గారు తక్కువ కాదు, అలాగే అరుణ గారు తక్కువ కాదు. వీళ్ళందరూ కూడా చాలా మందికి డాక్టరేట్లు ఉన్నాయి, నాకే లేదు. సో అయినా కూడా మీరు నేను చెప్పే మాటలను వింటున్నందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఒక్కొక్కరిని నేను ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా జయప్రదంగా జరిగేందుకు ప్రార్థనా గీతాన్ని ఆలపించాల్సిందిగా మా రాధ గారిని మేము
వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ. అయిపోయింది. సూపర్, బాగుందండి. థ్యాంక్ యూ చాలా సార్. చాలా సంతోషం రాధ గారు. మీరు మీ అభిష్టం మేరకు మీరు పాడినటువంటి ఆ కీర్తనలోని తత్వం, ఆ శుభప్రదం, ఆ అమ్మవారు, ఆ సరస్వతి దేవి మనందరికీ కరుణా కటాక్ష వీక్షణాలతో జ్ఞానాన్ని మనందరికీ అందజేయాలని మీరు మంచి పరివేదనతో పాడినటువంటి అమ్మవారు మనల్ని కరుణిస్తుంది. ఇప్పుడు మనము ముఖ్య అతిథి, ఈ ముఖ్య అతిథి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ప్రఖ్యాత కవి, కథా రచయిత, వ్యాఖ్యాత, సంస్థ అధ్యక్షులు, తర్వాత ఎన్నో సాహితీ సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచి పిల్లలను పెద్దలను తన వెంట ఒక జీవనదిలాగా తీసుకెళ్లి అనేక ఉపనదులను మహానదులుగా తీర్చిదిద్దుతున్నటువంటి దిక్సూచి లాంటి ప్రశస్తమైనటువంటి రచనలు చేసినటువంటి మా దాస్యం సేనాధిపతి గారిని, ఈ కాప్రా మల్కాజ్గిరి కవుల వేదికను ఆశీర్వదించాల్సిందిగా ముఖ్య అతిథి గారిని నేను మనసా వాచ కర్మణ అనుకుంటున్నాను. ధన్యవాదాలు మల్లిక్ గారు. మన కాప్రా రచయితల సంఘంలో నేను సభ్యున్నే. చాలా సంతోషం ఏమిటి అంటే మల్లిక్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాధాకృష్ణ గారు, దీపక్ జ్ఞాతి గారు, అటు కృష్ణారెడ్డి గారు, ఒక్కరేమిటి సాంకేతికంగా సహకరించేటువంటి శ్రీమన్నారాయణ గారు, సభ్యులంతా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అందరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే కార్యక్రమంలో పాల్గొనే మన సభ్యులు కూడా ఉందాగా సూచనలు పాటిస్తూ అన్ని కార్యక్రమాల్ని విజయవంతం చేస్తున్నారు. అది కూడా మనందరం స్వాగతించాల్సినటువంటి అంశం. అయితే ఇంతవరకు మనం దాదాపుగా కవి సమ్మేళనాల కార్యక్రమాలను మాత్రమే మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మహిళా దినోత్సవం కూడా చేసుకున్నాం. ఇంకా మున్ముందు మల్లిక్ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటాం. ఇవాళకి సంబంధించినంత వరకు నేను రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు కరీంనగర్లో ఉంటానండి. ఆ రోజు నిన్న కార్యక్రమం ఉంది, రేపు కార్యక్రమం ఉంది, ఇవాళ ఉదయం కార్యక్రమం ఉండే. నాకు తప్పకుండా నేను 6 గంటలకు వచ్చి పాల్గొంటానండి. సందేశాలకు తావివ్వకుండా కేవలం కవితా గానాలకే మనం ప్రాధాన్యత ఇద్దామని చెప్పారు. ఈ సందర్భంగా నేను ఏమిటి అంటే కొత్త సంవత్సరంలో మనకందరికీ శుభాలు కలగాలని చెప్పి నేను కాంక్షిస్తున్నాను. ఉగాది మనందరికీ మన జీవితాల్లో వెలుగులు పంచాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా కవులకు సాంకేతికంగా సార్ వచ్చారు.
సమస్య వచ్చింది సాంకేతికంగా. ఇవాళ 3వ సమావేశం అంతర్జాలంలో అసౌకర్యం జరిగింది నేను చింతిస్తూ, నా కవిత చదివి కార్యక్రమాన్ని మనం ఎక్కడ ఇది లేకుండా మనం నడిపించుకుందాం. రాధాకృష్ణ గారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, ఇవాళ పాల్గొంటున్న కవులు కవయిత్రులందరికీ కూడా మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సూచనలు పాటించి మన కవితల్ని చదువుదాం, అందరినీ అలరింపజేద్దాం. అయితే నేను మొత్తం కవిత కాకుండా కొంత చదివి నేను కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా నా కవితతో నేను ప్రారంభించుకుంటున్నాను. శీర్షిక, నా పేరు దాస్యం సేనాధిపతి, కరీంనగర్లో ఉన్నాను ప్రస్తుతం. శీర్షిక, ప్రకృతి ఓ వరం. మనసు కుంచెతో ప్రకృతి రమణీయతను చిత్రించ యత్నిస్తేనే కదా కనువిందు చేసే సోయగాల్ని అంతరంగ వేదికపై నర్తిస్తూ ఊహలకు ఊపిరులుతాయి. మొనగ వీణను మీటితేనే కదా ఋతురాగాల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ చేమంతుల మధ్య హేమంతపు మంతనాలను ఆలకించగల. గ్రీష్మంలో చలించి, శిశిరంలో నిశ్వసించి, వసంతంలో పువ్వై పుడితేనే కదా యవ్వన గ్రీష్మానికి వాసంతికై. ఎంత గొప్పది ప్రకృతి! ప్రతి దృశ్యం నయనాందకరం, రమణీయం. వెన్నెలను సేవించి, వింటి నారిని సంధించి, ఎదపై వాలి భ్రమరం. సుమం పైటను లాగుతూ సయ్యాటలాడే దృశ్యం కడు మనోహరం. కొండల పైనుండి జారిపడే జలపాతాలు ముళ్ళను సైతం అందంగా దాచిపెడుతూ కంచెనల్లుకునే తీగలు, పడుచు పిల్లల బుగ్గలపై సిగ్గులలకబూసే పూమొగ్గలు, ఆయాసపడే ఆషాఢ మేఘాలు, తారలకు చెక్కిలి గింతలు పెట్టే శశి సరసాలు, ఉషోదయ వేళ జగతిని పరవశింపజేసే భానుని లేలేత కిరణాలు అన్నీ ప్రకృతితో మమేకమై మన ఆనందానికి హారతి పట్టే సన్నివేశాలు. అందుకే ప్రకృతి శాపం కాదు, భగవంతుడు ప్రసాదించిన వరం. దానితోనే మనందరం పరవశం. ఉగాది అంతి భావుకతకు సంబంధించింది. ఎక్కువ రిపీట్ లేకుండా మాకు ఇవ్వబడ్డ అవకాశం ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారికి, మల్లిక్ గారికి, దీపక్ జ్ఞాతి గారికి, ముఖ్యంగా రాధాకృష్ణ గారికి ఒక్కొక్కరికి వందనాలు తెలియజేస్తూ, ముఖ్య అతిథిగా మన నిర్వాహకుల సూచనలు పాటిస్తూ మనం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. అద్భుతమైన కవితతో ప్రారంభించారు మీరు. ప్రకృతి వరం. ప్రకృతిని మన ముందుకు పెడుతూ వాటి మీద ఒక తీగ మీద, ఆ ముళ్ళుల మీద, కంచె మీద తీగ వాలడం అనేది చూడండి ఎంత చక్కగా రాశారు. అది కవిత్వం అంటే. ఒక అన్వయిస్తూ, అలంకారయుతంగా, పదబంధాలను జోడిస్తూ, మధురంగా, ఆ భావాత్మకంగా చెప్పినటువంటి మీ కవిత కొంచెమే అయినప్పటికీ కూడా ఎన్నో రోజులు గుర్తు ఉండేటట్టుగా మా ప్రకృతి అంతా మా ముందే పరిచి మంచి కవితను చదివి వినిపించినందుకు మీకు హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. రాధగారు, సార్, ఒక మాట. నిజంగా ఒక కవి మన కళ్ళతో చూస్తే నిజంగా ఒక నిమిషం మాట్లాడాల్సిందే. ఇది చాలా అద్భుతమైనటువంటి పోయం. ఎందుకంటే మన 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 అంటే భౌతికమైనటువంటి మన కళ్ళు చూడని అనేక సౌందర్యాలను మన హృదయం చూస్తుంది. అంటే ఇప్పుడు ఈ సమస్త ప్రకృతిని ఎంత ప్రేమిస్తే ఇలాంటి సునిశ్చితమైనటువంటి భావాలను, ఇలాంటి అందాలు మనకు కనిపిస్తాయి. అంటే దర్శించేటువంటి ఆ మనసు ఉండాలి. ఆ ముళ్ళను కనిపించకుండా పొదువుకునేటువంటి తీగలు కావచ్చు, జలపాతాలు కావచ్చు, ఆ పచ్చని ప్రకృతిలో జరిగేటువంటి అనేకమైనటువంటి మార్పులను అనుభవం చూస్తుంది. అంటే చూసిన దృశ్యాలను, పలవరించిన దృశ్యాలను కూడా కవిత్వమయం చేయడం అనేది ఒక్క అనుభవంతోనే సాధ్యమవుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ప్రతీకలతో చూసిన, అంటే మనం పలవరించే దృశ్యాలను రాయడం అనేది కూడుకున్నటువంటి పని.
ఇవాళ ఈ సంవత్సరం బహుశా ఇంతకంటే గొప్ప కవిత నేను వింటానో లేదో తెలియదు. ఒక వింటే మాత్రం అది కూడా నేను స్పష్టంగా నేను తెలియజేస్తాను. అద్భుతమైన కవితతో ప్రారంభించినటువంటి గురుతుల్యులు. అంటే ఉగాది ప్రకృతే, ఇక నథింగ్ బట్ ఇంకేం లేదు. పాత నుంచి కొత్తదనాన్ని చూపించేటువంటి ఈ మనకు అద్భుతమైనటువంటి ఒక పిక్చరైజేషన్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్ చూపించారు. గ్రేట్ విజువలైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. చూసే కనులకు మనసుంటే, మనసు అనేది ఉండాలి. మనసుంటే అన్నీ ఉంటాయి. తర్వాత ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు. ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు చదవండి. నా పేరు ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్. ముందస్తుగా అందరికీ కూడా విశ్వావసు శ్రేయస్సును కలగచేయాలని నా కవితా శీర్షిక వినిపిస్తున్నదమ్మా. నా కవితా శీర్షిక విశ్వశ్రేయస్సు కలిగించే విశ్వావసు నీకు స్వాగతం. ప్రభాత సమయాన పెరట్లోని లేలేత మామిడి చిగుర్ల మామిడి పిందెల మధ్య కుహు కుహు అని తన మధుర స్వరంతో పచ్చటి ప్రకృతి మధ్య శ్రవణానందంగా ఆలపిస్తున్న కోయిలమ్మను చూసి నిన్నటి క్రోధినామ సంవత్సర భయానక మతోన్మాద యుద్ధోన్మాదమంతరించి సుఖ సంతోషాలు జగతిన కలగాలని షడ్రసుల ఉగాది పచ్చడి స్వీకరించి తప్పక విశ్వావసు ఉగాది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, వసంత నవరాత్రుల ఆరంభాన శ్రీరామచంద్రుని దేవాలయంలో ఆచార్య గారు చెప్పిన పంచాంగ శ్రవణంలో రాజ్యపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ, ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ అని, వర్షాలు పడి పుష్కలంగా పంటలు పండుతాయని, ఆ శ్రీరామచంద్రుని కళ్యాణం లోక కళ్యాణం అవుతుందని అంటే మా ఆశయాలను నెరవేర్చడానికి విశ్వశ్రేయస్సును కలిగించే విశ్వావసు నీకు స్వాగతం, సుస్వాగతం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి ధన్యవాదాలమ్మా. సార్, 2 నిమిషాల్లోనే కొత్త సంవత్సరం చక్కటి కవితను మీరు శ్రీరాముడి పండగ చేయబోతున్నారు. అందుకని ఆ శ్రీరాముడి దయ మీకు ఉండాలని మీకు మీరే చెప్పేసుకున్నారు. అలాగే ఉంటుంది. తప్ప దేవుడి ఆశీర్వాదం మీకు ఉంటుంది. చక్కటి కవిత చదివారు సార్. తర్వాతి వారు అవధానం అమృతవల్లి గారు. వారికి కొంచెం పని ఉందన్నారు, వారు చదవలసిందిగా కోరుతున్నాను. మేడం చదవండి. వేదిక పెద్దలందరికీ మేడం నమస్సుమాంజలి, ధన్యవాదాలండి. వేదిక పెద్దలందరికీ నమస్సులు. కవిత శీర్షిక ఉషోదయాల సమీరమై. 3 వారిన జీవన గమనాల దారుల్లో ఆశల పల్లవాల తేరు నదిరోహించి, మది కొమ్మల వీణను శృతి చేసి, మంజుల నాదరస ఝరివై ఏ మానవతా రాగం ఆలపించదవో. విహ్వల నినాదమొకటి భయోత్పాతమై కంటి మీద కునుకు పిట్టను తన్నుకుపోతున్న తరుణంలో ఓ శాంతి పత్రాన్ని జగతి యావత్తు కప్పేస్తూ పచ్చని గొడుగువై అరుదించవా. వాంచల నెగళ్ళనెవరో మండింపచేసి శిథిల నిశీదుల్లో నెత్తుటి కవాతు చేస్తూ అమాయకుల అస్తిత్వంపై విసిరిన సవాళ్లు ఎన్నో. ప్రాణికోటి శ్వాసవై ఉజ్వల ఉషోదయాల సమీరాన్ని ప్రసరించవా. ఓ సమీపన గీతాన్ని కొమ్మల్లో వినిపించవా. ఓ సయోధ్య చరితవై కొత్త పుటలను లిఖించవా. ఓ సమ్మిళిత భావన చైతన్యపు రావాన్ని దిక్కులెల్లా పలికించవా. భాగ్యోపేత భవితవై విశ్వావసు సంతకాన్ని ముద్రించవా. సర్వత్రా సుఖ శాంతులు పరిడవిల్లగా సుఖ పికముల సమైక్యత రాగాన్ని మీటుతూ జనులందరి జయధ్వనుల జయకేతనమై హర్షమతిశయించగా ఏతెంచుమా ఉగాది.
నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్సమాంజలి. ధన్యవాదాలు మేడం. మీకు అందరూ మామూలుగా చెప్తారు ఉగాది గురించి, కానీ మీరు వాడే పదాలు ఎప్పుడు వినూత్నంగా ఉంటాయి. సృజనాత్మకతను జోడించి చక్కటి పదబంధాలన్నింటినీ అందంగా అలరిస్తూ వినిపిస్తారు. శాంతి పత్రం, మానవతా రాగం, పచ్చని గొడుగు, చూడండి ఎంత పదబంధాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మీలో ఆ ప్రత్యేకత నేను ఎప్పటి నుంచో గమనిస్తున్నాను. చాలా అద్భుతమైన కవితను చదివి వినిపించారండి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్తులు అమృతవల్లి గారు. ఈ రోజు మీరు వచ్చినందుకు ఆనందిస్తున్నాను నేను మీ కవిత వినిపించినందుకు. మరి ఒకసారి ధన్యవాదాలు. ఇప్పుడు శోభా దేశపాండే గారు, మేడం చదవండి. ఉన్నారా? చదవండి. నమస్కారం అండి. చదవాలి. అందరికీ పెద్దలకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రాకముందే ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నా శీర్షిక సూట్ కేస్. కొద్దిగా డిఫరెంట్ చెప్పాలని. నా శీర్షిక సూట్ కేస్. నన్ను ఊరికి వెళ్ళేటప్పుడు అతి ప్రేమగా చూస్తారు అందరూ. నన్ను ఊరికి తీసుకెళ్లేటప్పుడు అతి ప్రేమగా చూస్తారు అందరూ. నాలో మీ ఖరీదైన వస్త్రాలను, ఆభరణాలను శ్రద్ధగా చక్కగా అమరుస్తారు. నాలో మీ ఖరీదైన వస్త్రాలను, ఆభరణాలను శ్రద్ధగా చక్కగా అమరుస్తారు. నాలో మీ ఉతికిన బట్టలనే తీసుకొస్తారు. నాలో మీ ఉతికిన బట్టలనే తీసుకొస్తారు. చక్కగా వస్త్రాలను ఇస్త్రీ చేసి సెంటులు పూసి నలుపకుండా నాలో పెడతారు. చక్కగా వస్త్రాలను ఇస్త్రీ చేసి సెంటులు పూసి నలుపకుండా నాలో పెడతారు. పెళ్లిళ్ళకి ఆఫీస్ పనులకు నన్ను తీసుకెళ్తుంటారు. నన్ను అందరూ గౌరవంగా చూస్తారు. నేను చాలా అదృష్ట జాతకుడని గుర్తిస్తుంటారు. నేను ఒక మీ ప్రయాణానికి సహాయపడే సూట్ కేస్ని ప్రయాణము చేసి తిరిగి వచ్చేటప్పుడు మీ అందరికీ నా అవస్థ తెలుసు అనుకుంటాను. పని అయిన తర్వాత నా సోదరులు సోదరీమణులు నాకు విలువనివ్వరు. నన్ను ఉతకని కంపు వస్త్రములతో చిందరవందరగా పెడతారు. నన్ను ప్రేమించరు, చూడరు. నా వాక్కును కూడా వినరు. నాకు బాధ కలుగచేస్తారు. నేను ఎంత దర్జాగా ఉత్సాహంగా వెళ్తానో అంత దుఃఖము దుర్గంధముతో వాసనతో తిరిగి వస్తాను. నేనొక సూట్ కేస్ ని నన్ను ఊరికి తీసుకెళ్లేటప్పుడు అతి జాగ్రత్తగా ప్రేమగా చూస్తారు. నేనొక సూట్ కేస్ ని నరించడానికి రాస్తున్నాను. ధన్యవాదాలు. మీ సూట్ కేస్ కి మీకు ధన్యవాదాలు. చక్కటి కవిత కాదేది కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ. దానికి అర్థం ఇదనమాట. సూట్ కేసు అన్నిటి మీద రాస్తారు. మీరు ఒక విచిత్రమైన పంధ బాగా రాస్తారు, బాగా చెప్తారు. కాకపోతే మీ సూట్ కేసుని అట్లా గబ్బు కొట్టించుకుంటా ఉండొద్దు, మంచిగా శుభ్రంగా ఉంచుకోండి. మంచి కవిత. అది తర్వాత వారు తులసి వెంకటరమణాచార్యులు గారు ఉన్నారండి. ఇక్కడ ఇచ్చిన లిస్టు ప్రకారం పిలుస్తున్నాను. నన్నపు రాజు విజయశ్రీ గారు, ఇక మార్కండేయులు గారు మీరు చదువుతారా? చదువుతాం మేడం.
చదవండి. నా పేరు మంత్రి ప్రేగడ మార్కండేయులు. వందనాలు, అందరికీ కుసుమాంజలులు. నా కవిత నవవత్సరం. వచ్చే వసంతం వయ్యారంగా, వీచే నవ మల్లికా సుమములు సుతారంగా, విరిసే లోకమంతా పచ్చదనంగా, వికసించే మనసులు ఆనందంగా, అంతటా ప్రకృతి అందాలతో నందనంలా, భూమాత మార్చే మనునే చందనంలా, ఎటు చూసిన మది నాట్యమాడే కుందనపు బొమ్మల, జీవనాధారమైన నా ప్రకృతికిదిగో శిరసా వందనం. కొత్త కొత్త ఆశలే మన షడ్రుచులు, కొంగ్రొత్త భాషణలే మన భూషణములు, సంగీత సాహిత్య కళలే పీతాంబరములు. ఇదే కాదు ప్రతి దినము నవవత్సరమే. యుగాది భాష్యంలో కూడికకి కుబేరుడను, లేనిచో భగవద్ధ్యాసలో కుచేలుడను, సాహిత్య సేవలో నాకు నేనే భాగ్యవంతుడను. నాకిదే యోగము యాగము భాగ్యము కాదా? ఉషోదయపు ఉషఃకాంతులతో మేల్కొని, గా అంటే గాన కోయిల కుహు కుహు రాగాలతో, ది అంటే దినం రోజు ప్రారంభమాయే క్రొత్త సంవత్సరం వస్తోందనే ఉత్సాహంతో, కొంగ్రొత్త ఆశలతో ఎదురు చూసే నవ వసంతతో, వసంత కాలంలోకి అడుగుడి ఉగాది క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ముంగిట రంగవల్లులు, గణపతి పసుపు కుంకుమలతో, మామిడి తోరణాలతో అలంకరించిన వేళలో, షడ్రుచుల మేళవింపుతో ఉగాది పచ్చడి చేసన్ పడతులందర్. జీవితంలో వచ్చే కష్ట సుఖాల పరంపరే ఈ ఉగాది పచ్చడి ఉదాహరణ. వేప పువ్వు చేదు, బెల్లం తీపి, పచ్చిమిర్చి కారం, చింతపండు పులుపులతో కలిపినదే ఈ ఉగాది పచ్చడి. ఇక పంచాంగ శ్రవణమే గ్రహస్థితులను తెలిపే ఇదే తెలుగు జాతి యొక్క గొప్ప సాంప్రదాయమని, సాంప్రదాయపు విలువలను తెలుసుకో ఓ మానవ, ఆచరణలో పెట్టి 10 మందికి ఆదర్శంగా చూరా ఓ మానవ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మార్కండేయులు గారు ఉగాదిని అద్భుతంగా వర్ణించారు మీ మాటలతోటి. మీరు కుబేరుడైనా కుచేలుడైనా ఒకే రకంగా ఉండాలనే నేను అనుకుంటున్నాను. ఆనందంగా జీవితాన్ని షడ్రుచులతోటి చక్కగా అనుభవిస్తూ, మీరు తీపి కారం పులుపు పచ్చిమిర్చి అన్ని చెప్పేశారు కదా, అవన్నీ కూడా మీకు సమకూర్చి సమపాలలో మీ జీవితం రంగరంగ వైభవంగా సాగాలని, ఆనందంగా ఇలాగే కవితలు రాస్తూ ముందుకు వెళ్ళాలని, మమ్మల్ని రకరకాల బొమ్మలతోటి మా సమూహాలను అలరించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత వారు బుక్కపట్నం రమాదేవి గారు. మేడం చదవండి. ఓకే, అందరికీ నమస్కారములు. నా పేరు రమాదేవి, బుక్కపట్నం. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలతో నా యొక్క కవితా శీర్షిక విశ్వాసపు తోరణాలు. ఆశల నక్షత్రాలు దోసిలి నిండా, ఆశయాల మైలురాళ్లు మది నిండా, జీవిత ధ్యేయాలు నీ కళ్ళ నిండా, చేరుకునే రోజు నీ కాళ్ల ముందర. విశ్వాసపు తోరణాలు నీ మనసు తలుపులకు కడుతూ వైభవంగా వచ్చేసింది విశ్వావసు నామ ఉగాది. రమణీయంగా కమనీయంగా స్వాగతించు సరిగమల లయలతో, సుస్వాగతించు పదనిసల రాగాలతో, వెలుగులు పంచే ఉగాది ఉషస్సులను మనసారా. నూతన సంవత్సరం నీ చేతికందిన అమూల్య బహుమానం. నూతన ఉగాది నీ ఆయుష్షు పెంచిన మరో గొప్ప అవకాశం. ఏమిటి, ఉగాది పచ్చడిలో నీకు చేదు కనిపిస్తోందా? మరొకసారి చూడు. దానితో పాటుగా తీయని తీపి ఉందని మరవకు. నీతి నిజాయితీ కృషి పట్టుదల నేస్తాలతో స్నేహం, అది నిన్ను ముందుకు నడిపించే అమూల్యమైన బ్రహ్మాస్త్రం. జయ జయ ధ్వానాలు వినిపిస్తాయి గెలుపు శిఖరం ఎక్కిన నీకు. మహోన్నత స్థానం నిన్ను వస్తోంది నీ వైపుకు. ధన్యవాదములు మేడం.
చేదు కనిపిస్తుందా? లేదు లేదు, నాకు తీపే కనిపిస్తుంది. ఆమె చేదు అంటుందేమో కానీ నేనైతే తీపే కనిపిస్తుంది అంటాను. చక్కటి సంభాషణతో కూడినటువంటి చతురతతో రాశారు మంచి కవిత. అర్థవంతంగా ఉంది. చాలా పదబంధాలు కూడా బాగా పెట్టారు. మధురంగా చదివి వినిపించారు. రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని చక్కగా స్పష్టంగా చదవడం ఒక ఎత్తు. రమాదేవికి పెట్టింది పేరు చదవడం అంటే. అభినందనలు తెలియజేస్తున్నాను మేడం. ఇలాగే ఎప్పటికీ మీరు సమూహాల్లో రావాలని, దూరం ఉందని రాకుండా ఉండకండి, రావాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. మేడం మీరు అమెరికాలో పెట్టినా వస్తా. థ్యాంక్ యూ. ఉండవల్లి సుజాత గారు ఉన్నారా? నానపరాజు విజయశ్రీ గారు, మోటూరి నారాయణరావు గారు, నాగేంద్రమ్మ గారు ఎదురుగా కనిపిస్తున్నారు. నాగేంద్రమ్మ గారు చదవండి. పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు ఒంగోలు. ఉగాది పై కవిత ఉగాది శుభాకాంక్షలు. చిత్రమైన చైత్రం వరాల వసంతం, చిత్రమైన చైత్రం వరాల వసంతం, తెలుగింట ఎగిరే నవకేతనం ఇంటింటికి శుభదాయకం. తెలుగింట ఎగిరే నవకేతనం ఇంటింటికి శుభదాయకం. తీపి బెల్లాలు వగరులు కారాలు పుల్లటి మామిళ్ళ కిసలయములు, తీపి బెల్లాలు వగరులు కారాలు పుల్లటి మామిళ్ళ కిసలయములు, చేదు చిగుళ్ళు కలిపిన షడ్రుచులు, ఇంటిలో ఇంతులు పిల్లలు పెద్దలు ఇరుగు పొరుగు పంచుకునే ఉగాది పచ్చళ్ళు, ఇంటిలో ఇంతులు పిల్లలు పెద్దలు ఇరుగు పొరుగు పంచుకునే ఉగాది పచ్చళ్ళు, పులిహోర పాయసాలు గారెలు దోరగా కొసరే ఇంటి ఇల్లాలు కంటి కొలిపే, మరో ఏటి ఎదురీతకు సరిపడా ఇంధనం నామస్వరం ఉగాది పర్వదినం. నమస్తే మేడం. ధన్యవాదాలమ్మా. నువ్వు అన్ని తిండ్లన్నీ ఇప్పుడు మా ముందు, తిండి పదార్థాలన్నీ మా ముందు పెడితే ఆకలేస్తుంది మాకు. పులిహోర తీపి పదార్థాలన్నీ పెట్టేసాం. నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి ఉగాది పచ్చడి, ఉగాది గురించి బాగా చెప్పావు. మళ్ళీ ఎక్కడి నుంచో ఎక్కడ ఒంగోలు నుంచి మంచి వినిపించావు. ఉగాది ఒంగోలులో ఏం చేస్తారో అవి కూడా తీసుకురా మళ్ళీ మాకు. తర్వాత మోటూరి మేడం ఒక్క క్షణం మేడం, నేను ఒక విషయం అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఏదో సౌండ్ వస్తుంది. నాది వినబడుతుందా? మాట వినబడుతుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది. అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇవాళనే దీన్ని జనరేట్ చేసాం జూమ్ ను. సో బహుశా ఒకవేళ కనుక ఇప్పుడు 45 minutes అయింది మనం రికార్డ్ చేయబట్టి, ఇంకా పావు గంటలో ఒకవేళ డిస్కనెక్ట్ అయ్యేది ఉంటే, 1 hour ఏదైనా డిస్కనెక్ట్ ప్రాబ్లం వచ్చేది ఉంటే మళ్ళీ దయచేసి అందరూ రీకనెక్ట్ కావాలని చెప్పి జాయిన్ కావాలని నేను నా విన్నపం. ఎందుకంటే అయిపోయింది కట్ అయిందని అనుకోవద్దు. ఒకవేళ అయితే 1 గంటలో కావచ్చు, నెక్స్ట్ టైం నుంచి దాన్ని కూడా మనం అధిగమిస్తాం. ఇది ఫస్ట్ సారి కాబట్టి ఈ అంతరాయం వచ్చే అవకాశం ఉంది. దయచేసి దీన్ని అందరూ గ్రహించాలని మనవి. చాలా చక్కగా చెప్పారు సార్. రామాయణం ప్రసాదరావు గారు పెద్దలు ఉన్నారండి? ప్రసాదరావు గారు ఉన్నారండి. సభకు ఉగాది శుభాకాంక్షలు. నా శీర్షిక కాలమా నీవో వృత్తానివి, బండి చక్రానివి, పంకాన్ని పాత్రలుగా మలిచే ఆవానివి, నీకు తొలి ఎక్కడ మలి ఎక్కడ తుది ఎక్కడ, భ్రమిస్తావు పరిభ్రమిస్తావు, పెట్టేస్తావు అమ్ము షష్టాదశ రూపాలతో. పాత నీవే కొత్త నీవే, నిన్న నీవే నేడు నీవే రేపు నీవే. నిన్న క్రోధిగా అరుణ కోక గట్టావు, అరుణ రైక చుట్టావు, అరుణ నేత్ర జ్వాలలు, అరుణ కన్నీటి రుధిర వాహిని, వామహస్తాన మతమ్మత్తు సిరంజి, దక్షిణ హస్తాన తెగిపడిన స్త్రీ జన్మాలయాలు, మెడలో మడకల శకలాలు, మాడుపై మగువ పాలగుబ్బల మాంసపు ముద్దలు. అనుకున్నాను అప్పుడే, అంత పని చేశావు ఆ మణిపురంలో, ఆ హర్యానాలో, మా ఏపీలో. వత్సరమా క్రోధి, నిన్ననేగా వెళ్ళిపోయావు, ఇప్పుడేగా హాయిగా నిట్టూర్చాను. మరణ వచ్చావా మరుక్షణమే మరో వేషంలో విశ్వావసుగా. విశ్వానికి వాసుకివా, గార్ధపు పాదాలు బట్టిన వసుదేవుడివా. రంగు మార్చి కొంగు మార్చి హంగు మార్చి వహ్వారే, నీవు మరో ఫన్ డాక్టర్ చంద్రశేఖరమోయ్. మరుక్షణమే వేషం మార్చేస్తావు,
గ్రీన్ రూమ్ తో పని లేకుండానే చీకటి చీర కట్టావు, చీకటి రవిక దుడికావు, చుక్కలేని అమావాసల పరమార్థం అర్థమవుతూనే ఉంది పరిపూర్ణంగా. నీ కొత్త వేషంలో మా మహోన్నత దుస్థితి ఏమిటో మేలు మేలేలే. రాలేదు దేవతా వస్త్రాలతో మా సినీ నటి చుక్కల్లా వారి పిక్కల్లా. భుజానికి వేలాడి ఆ నల్లని మూటేమిటి? పళ్ళు ఉడగొట్టే పన్నుల మూట. పటకారుతో ప్రభుత్వం ముండనం చేస్తావా, లేక ప్రశ్నించే నాలుక కోస్తావా? ఎలుగెత్తే గొంతు నరుకుతావా, పరువులెత్తే ప్రజా అసహనాన్ని హరణం చేస్తావా? ఆ చేతిలో అమ్మయ్యయో అయ్యయ్యో రతీపతి కేతలమా, ఈసరికే మా సమాజం కంపు కంపు, మా వైవాహిక వ్యవస్థ డొల్ల డొల్ల. ఇంక ఏమి పంకం పూస్తావు తల్లి? చాలు చాలు నీ నిర్వాకం. నేను స్వాగతించలేను నిన్ను. మమ్ము కాటువైపు విశ్వవాసుకి వెళ్ళిపో వెళ్ళిపో వచ్చిన దారుని. ముఖాన ఢామ్ అని మూశాను తలుపు, మరిచిపోయాను పెరటి కవాటపు గొళ్ళెం. నమస్కారం. బాగుంది సార్. మీరు అనాల్సిన మాటలన్నీ ఉగాది మీద పెట్టి బాగా చెప్పేశారు. ఒక్కొక్కరిని దులిపిశారు, సమాజాన్ని ఏకిపడేశారు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు అన్నిటిని మా ముందు పెట్టి వాటికి ఏం చేయాలని మాకే ప్రశ్నలు సంధించారు. అద్భుత కవిత్వం అంటే డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఏకి పడేశారు. చాలా చక్కటి కవి ఇది వినిపించారు సార్. మీకు ప్రసాదరావు గారు, అందుకే మీకు ముందే ఇచ్చాను ఛాన్స్. మాకు తెలుసు మీరు అంత అద్భుతంగా చదువుతారని. మీ కవిత మళ్ళీ ఒకసారి విని దాన్ని మళ్ళీ పరిశోధించి మళ్ళీ ఏమేమి అన్నారా అని అన్ని గుర్తు తెచ్చుకోవాలి. అంత బాగుంది మీ కవిత. మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్సులు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. తర్వాత మోటూరి నారాయణరావు గారు ఉన్నారా? మోటూరి గారు ఉన్నారా? మేడం నమస్కారం. చదవండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి. సీతాలక్ష్మి గారికి. సీతాలక్ష్మి గారు ఎవరో ఒకరు కదా, పర్వాలేదు. ఓకే, నమస్కారం అండి. మేడం చదవండి. అందరికి అభినందనలు, శుభాకాంక్షలు. ముందస్తు పండుగ ఉగాది పర్వదినం ముందే వచ్చింది, కోయిల ముందే వస్తుంది. నా యొక్క కవితా శీర్షిక ఉగాది పర్వదినం గజల్. పచ్చదనం నింపుకొనుచు వచ్చెనమ్మ వత్సరమా, పచ్చదనం నింపుకొనుచు వచ్చెనమ్మ వత్సరమా, మామిడాకు సోయగాలు నింపెనమ్మ వత్సరమా, పచ్చదనం నింపుకొనుచు వచ్చెనమ్మ వత్సరమా, మామిడాకు సోయగాలు నింపెనమ్మ వత్సరమా. కోకిలమ్మ పాటలతో మదినేమో పులకించగా, కిలకిలములు పక్షి కూత వింటినమ్మ వత్సరమా. కొత్తదనం కోక చుట్టి వసంతమే తెంచి, కొత్తదనం కోక చుట్టి వసంతమే తెంచి, తెలుగు నేల ఉగాదితో మురిసెనమ్మ వత్సరమా, పచ్చదనం నింపుకొనుచు వచ్చెనమ్మ వత్సరమా, మామిడాకు సోయగాలు నింపెనమ్మ వత్సరమా. మల్లె పూల పరిమళాలు ఉడమినంత చుట్టుకొనగా, మల్లె పూల పరిమళాలు ఉడమినంత చుట్టుకొనగా, ప్రజలేమో సంతసాన ఉండిరమ్మ వత్సరమా. ఆరోగ్యమునిచ్చుచుండు నారు రుచుల పర్వదినము, ఆరోగ్యమునిచ్చుచుండు నారు రుచుల పర్వదినము, ఓ సీత సంబరాలు తెచ్చెనమ్మ వత్సరమా, పచ్చదనం నింపుకొనుచు వచ్చెనమ్మ వత్సరమా, మామిడాకు సోయగాలు నింపెనమ్మ వత్సరమా. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు మేడం. చక్కగా గజలు పాడినట్టున్నారు, అంతే కదా? గజలు పాడేశారు. ఏరి మీ వారేరి? వారు ఈసారి అక్కడ, నువ్వక్కడ, నేను ఇక్కడ అన్నట్లేరు కదా. ఈ రోజు ఇద్దరు ఇక్కడే. అద్భుతంగా మీ గజలు పాడి వినిపించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కటి కవిత, అంటే మంచి మంచి పదాలతోటి మంచి గజలు వినిపించారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఇప్పుడు మోటూరి నారాయణరావు గారు. మోటూరి గారు చదవండి. ఓకే. సాహితీ ప్రపంచానికి నమస్కారం. కాపర సాహితీ సేవా సంస్థ నిర్వాహకులకు,
ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి సాహితీ ప్రియులకు, ముఖ్యంగా దాస్యం సేనాధిపతి గారు, అదేవిధంగా శత గేయ రచయిత మా సోదరులు మౌనశ్రీ మల్లిక్ గారికి, అందరికీ, రాధాకృష్ణ గారికి అందరికీ నమస్కారాలు. నేటి నా కవితా శీర్షిక సార్ సహస్ర సార్, సహస్ర శత కాదు, సహస్ర శీర్షిక కవన జీర్ణోద్ధరణ. ఊహల రెక్కలు కట్టుకుని కలల ప్రపంచంలో విహరించే అక్షర గవాక్ష కెరటాలు నింగికి తాకేలా కవన శిఖలను సొగసుగా ఎగరవేస్తున్నాయి. అసువులు బాసిన అక్షర కుసుమాలెన్నో చుక్కల నిచ్చెనలెక్కి తారలై మెరిసిపోతున్నాయి. నవ భావనల పొదరిళ్లను మనసు పొరలతో వల్లే కవితా వైతాళికుల ఆగమనానికై అక్షర నేత్రాలు ఆశగా నిరీక్షిస్తున్నాయి. హృదయం చెమర్చే ఓదార్పు జల్లుల కవన మలియలను పొదిగే మాటల మాంత్రికుల రాకకై మనసులు మాట్లాడుకుంటున్నాయి. హృదయం చెమర్చే ఓదార్పు జల్లుల కవన మలియలను పొదిగే మాటల మాంత్రికులకై మనసులు మాట్లాడుకుంటున్నాయి. మూడు బారిన కవన సాగుకు స్వేదమందించే కవివరేణ్యులు పదాలకు పదును పెడుతూ మదిని దోచే కొత్త కవన జీర్ణోద్ధరణకై అడుగులు పడుతున్నాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీకే చెప్పాలి మేము. చాలా మంచి కవిత చదివినిపించారు. పదబంధాలన్నీ బాగున్నాయి. అక్షర కుసుమాలు చుక్కల నిచ్చెనలెక్కి ఎక్కడికి వెళ్తున్నాయండి? ఆకాశంలో తేలి ఆడుతున్నాయా మబ్బుల చుట్టూ? అద్భుతంగా రాశారు. మీరు ఎప్పుడైనా కూడా చాలా చక్కగా రాస్తారు. దాన్ని స్పష్టంగా మీ గొంతుతోటి చక్కగా స్వరం చాలా బాగుంటుంది. బాగా చదువుతారు. అందరికి అర్థమయ్యే రీతిలో నెమ్మదిగా. మంచి కవిత చదివి వినిపించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఆకుల సుష్మా గారు ఉన్నారండి. గొడుగు యాదగిరిరావు గారు. గొడుగు యాదగిరిరావు గారు ఉన్నారండి. మేడం సార్ చదవండి. చదవండి సార్. నా శీర్షిక ఉగాది. వసంతకాలం ఆగమనమే ఉగాది. వసంతకాలం ఆగమనమే ఉగాది. ప్రకృతి పరవశించి ఆనందాన్ని ఇచ్చేది. సకల జీవరాశుల సౌభాగ్యం కొరకు అరుదించే తెలుగు వారి అద్భుత పండగ. ప్రకృతిని ఆరాధించి ఆనందించే జనులకు గ్రహరాశుల కదలిక పేరిట పంచాంగ శ్రవణం. కట్టా శ్యామలాదేవి గారు చదవండి. కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు. నా పేరు కట్టా శ్యామలాదేవి. నా శీర్షిక వచ్చేసి విశ్వావసుకు స్వాగతం. కోకిల కుహు కుహు గానాలతో శ్రవణానందం, మల్లె పువ్వుల గుబాళింపులతో మానసికోల్లాసం, మధుమాసపు ఆరంభం శుభకరం సుఖదాయకం, తొలి యుగాదికి ఆహ్వానం, పాడి పంట సమృద్ధైన వత్సరమంతా సంతసమే. క్రోధి ఎంతో కొంత క్రోధించి బాధించిన క్రొత్త వత్సరమైన విశ్వావసు ప్రపంచానికి ఆనందాన్ని అందిస్తుందని విశ్వసిద్దాం. తిథి వార నక్షత్ర యోగం కరణం కలిసి పంచాంగం, షడ్రుచుల పచ్చడి సేవనం రుచికరం. ప్రకృతి తన ధర్మ నిర్వహణలో 6 ఋతువులు సృష్టించేను. ఎన్నో అద్భుతాలు పొందేము. నవవసంత శోభ కాదా, నవనవోన్మేషం అందరి మానసం. రాజు మంత్రులు శుభంకరులే, లభించు కవి గాయక కళాకారులకు ప్రోత్సాహం. రచయితలకు అనూహ్య ప్రేరణ. ఆదాయ వ్యయాలు మన చేతల్ని బట్టి మారుతాయి.
రాజపూజ్యావమానాలు గౌరవిస్తే గౌరవం అన్న రీతిలో ఉంటాయి. నీవేదిస్తే అదే పొందేవని. ఆరోగ్యం మన చేతిలోనే. సమయానికి చేయాల్సినవి చేస్తూ బయట తిళ్ళు శరీరానికి కుళ్ళు అని భావించు. ప్రకృతిని ప్రేమించు, ప్రశాంతతను పొందు. అతి సర్వత్ర వర్జయే. ఆలస్యం అమృతం విషం అన్నటువంటివి పాటించు. అనవరతం ఆనందం పొందు. సంస్కారం పాటింపు, సంస్కృతి గౌరవింపు, కలిగించు సదా సంతృప్తి, అందించు మధురానుభూతి. విశ్వావసు వత్సరం విశ్వానికి ఆనందాన్ని అందించాలని విశ్వసిద్దాం. విశ్వాసంగా వత్సరమంతా కృతజ్ఞతతో చరిద్దాం. సెలవు. అద్భుతం మేడం, ధన్యవాదాలు మీకు. మనం ఏది ఇస్తే అదే వస్తుంది అనేది మీ యొక్క అభిప్రాయం. అదైతే నిజమే. ప్రకృతి ఒకటి, ప్రకృతిని మనం పరిరక్షిస్తే మనకు చక్కటి పండ్లు ఫలాన్ని అన్ని ఇచ్చి మనల్ని పరిరక్షిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాగే ఈ యుగాది సందర్భంగా అందరికి కూడా ఒక వినపం, అందరు కూడా చెట్లు మొక్కలు నాటండి, మొక్కల్ని పెంచండి. మన భావితరానికి మంచి మధురానుభూతిని కలిగించే మంచి గాలి, వెలుతురు అన్ని కూడా సమపాలలో వాటి ద్వారా ప్రకృతి పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ ఆ ఉగాది మీరు చెప్పినటువంటి విధానం చక్కటి కవితా రీతి, చక్కగా బాగుంది. చాలా నమస్సులు శ్యామలదేవి గారు. ఇప్పుడు మునిమడుగు నాగరాజ శాస్త్రి గారు ఉన్నారండి, చదవండి. అమ్మా నమస్తే, అందరికీ నమస్తే. నమస్తే అండి, చదవండి. నా కవితకు శీర్షిక తెలుగు సంవత్సరాది సంకల్పం. ఇది తేటగీతి మాలిక. తెలుగు వత్సరాది మహిమ తెలిసి జరుప, తెలుగు వాడల శుభముల తేరు సాగు, తెలుగు సంస్కృతి మిన్నంది తేజరిల్లు, తెలుగు తల్లి మురిసిపోయి వెలుగు నింపు. 6 రుచులు 6 ఋతువులకు అనువుగాను చిహ్నములు అగు తరిచి చూడ చిత్రముగను. తీయగ వసంతము తొలుత దీప్తినిచ్చు, మండు గ్రీష్మము కటువుగా మార్పు తెచ్చు. పులుపు వర్ష ఋతువు వలె పులుపు గూర్చు, వగరుగ శరదృతువు నిగలు పోల్చు. ఒప్పు హేమంత మృచిగా నుప్పు ఓలే, శిశిరము ఆకులు రాల్చును చేదుగాను. ఋతువుల రథము పైన ఊరే తెలుగు తల్లికి స్వాగత కలన ధరణి క్రొత్త చిగురుల నవగాన మాధురితో పల్కె గళమునెత్తి. ఈ శుభ సమయమందు తెలుగు వారికి విన్నపమిదే తెలియజేతూ, తేనె కన్న తీయన మన తెలుగు పలుకు, తెలివి గలిగి పలుకవలే కలిసి మెలసి, నలుగురున్న చోట తెలుగు పలుకే పలుకు. సభలలో పురస్కారపు సమయమందు తెలుగు భాషను చూడక చులకనగను, తెలుగు మాట్లాడ బిడియము కలుగరాదు. కన పరాయి తురాయి అగునే, నరాల పారు రక్త కణముల నిండార పొంగు, తెలుగు భాషామ తల్లి చేపుల అమృతము మరచి మనుగడ సాగించట మాట కల్ల. సహజమౌ మాతృభాషలో చదువు సాగి, భావి తరతరాలు సుగుణ వర్యులైన తెలుగు కీర్తి దశ దిశల వెలుగుచుండు, తల్లి రుణము తీర్చగవచ్చు తగిన రీతి. ధన్యవాదము. అందరికీ ఉగాది శుభాకాంక్ష. అభినందనలు సార్ మీకు. ఒకటేమో రుచులు అన్నారు, రుచుల్ని ఋతువులకి అన్వయిస్తూ రెండింటిని పోల్చి చక్కగా చెప్పారు. ఇంకోటేమో ఆ కొసరగా మాకు తెలుగు భాషను ఏ విధంగా రక్షించుకోవాలి, తెలుగు పదాలతోటే మన ఇంట్లో మాట్లాడాలి, తెలుగు భాషను మనం ప్రేమించాలి, తెలుగుని మనం ఎంత గౌరవిస్తే మన భావితరానికి అంత మంచిదనేటువంటి సందేశాత్మకమైన కవిత, అద్భుతమైన కవిత. అద్భుతంగా పద్యాలని రెండింటిని పాడి మాకు వినిపించారు, చదివి వినిపించారు. మీకు హృదయపూర్వక నమస్సులు, అభినందనలు తెలియజేస్తున్నాను. నాగరాజ శాస్త్రి గారు. తర్వాత కొలచన శ్రీసుధ గారు వచ్చారండి. కృష్ణారెడ్డి గారు ఉన్నారా సార్? కృష్ణారెడ్డి గారు మాట్లాడండి సార్. ఈ రోజు ప్రముఖులు మౌనశ్రీ గారు, నాట్యం సేనాపతి కవితాపతి వారు, నాగా కుసుమ గారు, పుల్లపల్లి ప్రసాద్ గారు, అనేకులు విఘ్నులు ప్రతి వారి వ్యక్తిత్వం గురించి
మౌనశ్రీ గారు చాలా క్షుణ్ణంగా ఔన్నత్యాన్ని తెలియజేశాడు. కాబట్టి వాళ్ళ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే నాకు టైం ఎంత ఉందో నాకు తెలియదు. ఉగాది ఎందుకంటే రాధాకృష్ణ గారికి కవులంటే చాలా ఇష్టము. నేను కవిని కాదు, అందువలన నన్ను మర్చిపోయి ఉండవచ్చు. మీరన్నా ఇష్టమే సార్ నాకు. మనసు పరిమళించే సుగంధ భరితం మలినం కానీకు ఇది అద్భుత చరితం.